డబ్బు పెట్టగలం, ప్రేమ చూపించగలం. అంత అది ఎలా ఫస్ట్ ఎగ్జాంపుల్. నా అలాగే రేపు పన్నులెక్కన మాట్లాడుతుంటాం. నువ్వు కాకపోతే వాళ్ళ కురాడు కాకపోతే వాళ్ళ నాన్న కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ మాట్లాడు, వయసులో మాట్లాడు కురాడు, అక్కడ ఒక మాట్లాడుతుంది, వాళ్ళకి ఫ్రెండ్స్ మాట్లాడుతుంది. ఆ చాటర్ బాక్స్ పెట్టిన నాడు వాడు ఇచ్చేది ఫోన్ అంట. వీళ్ళందరూ గుర్తుంచుకోండి, మన విద్యా విధానం పోయి మన భారతీయులు ఇండియన్స్ పైకి రాకూడదు అంటే మిమ్మల్ని తొక్కేయాలి. మామూలుగా తొక్కుకోరు కదా మీరు. అది ఏదో ఒక విధమైన అనుకొచ్చేట్టు ఉండాలి, మీరు పాడాలి. ఒకటి టీవీ చూస్తున్న ఎంటర్టైన్మెంట్గా ఉంది, కొన్నాళ్ళు పోయి కళ్ళు ఒకటే పని చేస్తారు మంచి. ఇంకోటి అస్మాన్ మాట్లాడతాం, మీకు ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవుతుంది. ఇంకోటి అంటే ఇడియట్ బాక్స్, అదే అంటే it makes all of us idiots. It is not idiot. It makes all of us idiots. Therefore, every house has a chatter box, has an idiot box, and most of the houses have dustbins. That is fish. 3 రోజులు అభిజులు పడేస్తుంటాం, అదే తిని పెడుతూ ఉంటాం అన్నాడు. మీ కులాలు తెలియదు ఎక్కడ వస్తాయి. వేడి వేడి అన్నం తిరగడం మంచి, నెయ్యి వేసుకున్నాం, వెన్న వేసుకున్నాం, ఆకాశం వేడి వేడి అన్నం తిని మన తెలివితేటలు పెంచుకోవడం పోయి ఎప్పుడో పాసిపోయిన ఫుడ్ని దాంట్లో పెట్టుకుని అవే మంచిగా తింటున్నాం. మరి అవన్నీ అమలు నామలు మానేయగలరా? మీ ఇంట్లో మీరు టీవీ తీసేయగలరా? తీస్తే మీరు ఒకటి నివాళ వ్యాపారం చూసారు కదా, ఒకటి వాళ్ళు తీసేస్తే ఒప్పుకో పక్కన చూస్తారు, సెల్ ఫోన్ ఒప్పుకోరు. అందుకు అవన్నీ ఎలా కంట్రోల్ చేయాలని మీరు కూడా ఆలోచించారు. ఒకే రోజు తీసేయలేదు, ఒకే రోజు పెంచలేదు. విద్యార్థులు చెప్పేదంటే, మీరు నాకు రోజు 7 గంటలు నిద్రపోతాను, మిగిలిన గంటలని మీవే దారాదత్తం చేసేయండి, వాళ్ళ మీకు ఉద్యోగం చేస్తున్నాను. అరచేతులు 2 కోసం దాపం చేయండి. 24 గంటలు 7 గంటలు మిగిలిన గంటలు అవి నేను ఇవ్వండి ఉంటానని చెప్పి అన్న వాళ్ళందరికీ కూడా 4000 ఉద్యోగం ఇస్తాను. ఉద్యోగాన్ని అంతే మీరు దాంట్లో వేస్తారు. వీళ్ళని 7 గంటలు నిద్రపోతాం, వీళ్ళు ఏం చెప్తారు, కాలేజీ రావడానికి 3-4 గంటలు పోతుంది, 10 గంటలు పోయింది, 14 గంటలు మీరు అప్లై చేస్తారు. దాన్ని మీరు అలా కష్టపడలేదు. మిమ్మల్ని మీరు మేము చెప్పిన పద్ధతుల్లో తిరుగుతూ ఉన్నట్టయితే ఇంకా ముందుకు తీసుకుంటాం. చెప్పిన పుస్తకాల్లో పాఠాలు చదవండి, పాఠాలు చదివితే డిగ్రీలు వస్తాయి. కానీ ఉద్యోగాల్లో వచ్చిన చదువు రావాలంటే మ్యాథ్స్ చదువులు చెప్పినట్టుగా డిస్టెన్స్ కూడా డిగ్రీ వచ్చేస్తాయి కదా, దాని మీద తేడా ఉంది. అందుకు మీరు అందరూ విద్యను అభ్యసించాలి. పొద్దున్నే అందుకు చాలా కష్టం తెలియదు నాకు. నేను ఉపాధ్యాయుడిగా చాలా రోజులు బతికాను. వీళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే చెప్పలేను. కానీ నా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ తెలంగాణ వచ్చినారు. At 3 o'clock they have to come to me. At 3:01 they don't want to close. They don't have anything. They have to go out. అంతర్జాతీయంగా ఉంటేనే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు విదేశాల్లో ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఉన్నారండి. మీరు అలా ఉంటే రేపు సీతం కాలేదని నాకు ఒక మేము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి. ఇక్కడ 300 మందికి 250 మంది జాయిన్ అయ్యారు. ఈ 250 మంది ఇలా 14 చూస్తూ ఉన్నాం. విజయనగరం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇన్వెంట్ చేయడానికి మీరు కష్టపడాలి. You are there and you want to get it and you have to prove that you are better than anyone else. దాని మా సహకరిస్తాం. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే. అది మీరు ఆ 3 దూరంగా పెట్టి పొద్దున్నే లేచి నీట్గా ఇంటి దగ్గర అమ్మ నాన్న చేయాల్సిన పని అంటే కాలేజీకి గుడికి వెళ్ళేటప్పుడు ఎటువంటి బట్టలు వేసుకున్నాను, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎటువంటి పెట్టుకెళ్తాం. పెళ్ళికి గుడికి ఒకే డ్రెస్ చేసుకోం కదా. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం, ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. కాలేజీకి వెళ్తున్న మా పిల్లాడు ఏం డ్రెస్ చేసుకోవాలి. 4 పాకెట్లు 5 రూపాయలు వేసి వెళ్తాడా? ఎరువుని కాదు. వీడు అక్కడ చూస్తే బయట చూస్తే వాడు నాకు ఇక్కడ పనిచేసే వర్క ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ వారం నుంచి వాడు ఇంజనీరింగ్గా ఉండే చూడాలమ్మా. అమ్మ బాధ్యత ఏంటి, నా కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, ఇలా ఉండాలి. రేపు నేను బయటకు వెళ్తే ఇలా ఉండాలి. డ్రెస్తో మార్పు వస్తుంది.
వేసుకునే డ్రెస్సులు బట్టి గౌరవిస్తూ ఉన్నాం. వాడు తెలివితేటలు బట్టి కాదు. ఎంతో గొప్పవాడు ఏదో కూర్చోబెట్టుంటే గౌరవించవచ్చు. వాడు ఇంట్లో బయటకు వెళ్తున్న డ్రెస్ ఏంటి, నాన్న తలదూపి వెళ్తున్నావా, వచ్చిన తర్వాత సాయంకాలం 7 గంటలకు 8 గంటలకు మీరు భోజనం చేస్తూ నానే వాళ్ళ కాలేజీలో బాగా అయిందా, ఇంకా అర్థం కానక్కర్లేదు. దూరం నుంచి ఈ 4 ఏళ్ళు ఇప్పుడు నేను ఇన్నాళ్ళు 16 వేలు ఇంటర్మీడియట్ వరకు చదివిన చదువు వేరు, ఇంటర్మీడియట్ వరకు వేసి పునాది. ఈ 4 ఏళ్ళు చదివేందుకు ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడే చెట్టుకి పువ్వులు కాయలు రావడం ప్రారంభిస్తున్నాయి. మంచి కాయలు వేయాలా, పిందులు వేసి రాలిపోవాలి. మంచి కాయలు రావాలంటే మంచి ఇచ్చేయాలి. దీన్ని చెడుగుడు పట్టకూడదు, చీడ పట్టనివ్వకూడదు. చీడ పట్టనివ్వకూడదు, మంచి చెక్ చేయాలి. ఒరే ఎక్కడికి వెళ్ళావు, 7 గంటలకు ఎందుకు రాలేదు, వాడు ఎందుకు బాధపడతారంటే నేను బాధపడితే నష్టం లేదు, మంచి కూడా వాడు కూడా మా అమ్మ అడుగుతుందో ఇంటికి వెళ్ళిపోవాలని ఫ్రెండ్కి చెప్పగలను. ఇంటికి వెళ్ళిపోతారా, ఎవరే మా అమ్మ ఎవరంటారా బాబు వెళ్ళిపోవాలా ఇంటికి అని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా వాడికి. అందుకు మీరు చక్కటి అవకాశాలు ఇస్తూ పిల్లలు చక్కగా ఉన్న రోజుని will achieve wonders. And regarding the facilities, whatever we have the best facilities compared to all colleges, we provide best facilities. Teachers we give them local organization, and GVP will take care of everything of us for the coming 10 years. 10 years lo guys seta maadavana pavana sare vekani para great facilities. That is promise given to the citizens in open. We will stick to you and see that everything is done. What command లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి మెడిసిన్స్ అవ్వచ్చు, ఇక్కడ కూర్చుని మీ గురించి ఇక్కడ ఏ రూమ్లో ఏమి ఉండాలి అని ప్లాన్ చేస్తుంది. ఏవి ఎలా ఉండాలి, వారికి అన్నీ తీసుకున్నా ఆవిడ ఆర్కిటెక్ట్ కాదు, బాబాయ్ ఆర్కిటెక్ట్. కానీ అయినా కూర్చొని పుష్టిపడుతుంది. ఈజ్ బేసికలీ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ గీత. అండ్ నౌ ఈ కాలేజీలో ఎలా ఉన్నా మనం ప్రిపేర్ ఉన్నాం. 10 ఏళ్ళ పోయిన కాలేజ్ అప్పచెప్తే ఆయన ఫైల్ కాన్ఫిడెన్స్ వెళ్తే మాట్లాడితే పోతున్నాం. మీరు అందరూ ఈ కాలేజ్లో వచ్చినందుకు జాయిన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ కాలేజ్లో నాకైతే ఈ కాలేజ్ని చాలా గ్రేట్ లెవెల్స్ తీసుకెళ్ళాలనే వ్యూతో నేను ఈ కాలేజ్ని అసలు ముందు ఇంజనీరింగ్ కాలేజ్ మేము స్టార్ట్ చేయాలనే వ్యూ నాదే. మీరందరూ తమ వ్యూని చాలా హై లెవెల్స్కి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి, పాఠాలు చెప్పడానికి చిన్నగా పాఠంలోకి వెళ్ళాం. సార్ పెళ్లి చేయగానే వాడు పెళ్ళికూతుర్ని పంపిస్తున్నప్పుడు చుట్టాలు పట్టాలు వెళ్ళి కూడా వెళ్ళి 3 రోజులు వాళ్ళకి అక్కడ అలవాటు చేసి మళ్ళీ 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చి ఆ కులాన్ని ఫ్యామిలీకి అలవాటు చేసి అలవాటు చేస్తాం. తర్వాత కదా వాడు కాబట్టి పెట్టినా ఉన్నా. అలాగే మీ కులాన్ని ఇంజనీరింగ్ పాఠాలకు అలవాటు చేయాలంటే ఇంజనీరింగ్లో ఏముంటుందో కొంచెం చెప్పాలి. అది చెప్పే మాస్టర్లే కాదు, ఇంజనీరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేర్పేటట్టు కాలేజీ నుంచి అక్కడి నుంచి ఇంజనీరింగ్లో అనుభవం వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్లో ఏముంటుంది అసలు, ఏం చదవాలి, అది ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అనేది తేడా ఏంటి? అన్నీ ఒకేలా ఉంటాయా? జిలేబీ చేస్తూ ఉంటారు, ఇంకోటి జిలేబీ గులాబీ జిలేబీ ఇంకో జాంగీ చేస్తుంటారు. రెండు ఒకటే కదా, తేడా ఏమైనా ఉందా? అసలు చూడడానికి తేడా, రుచులను తేడా, చేసే పద్ధతులను తేడా, ఇంగ్రీడియంట్స్ ఒకటి. అందులో మనందరినీ ఎలా తీర్చిదిద్దాలి? మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, పాలిటిక్స్ ఏంటి, కంప్యూటర్